sir. Good evening. Good evening, sir. Stephen, alias Manchala Nagaya. Okay. Manchala Nagaya, Stephen. First of all, congratulations. Thank you, sir. మీకు APSP కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినందుకు కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అండ్ అభినందనలు. థ్యాంక్ యూ. ఇంకా మీరు అంత దూరం నుంచి ఈ విసన్నపేటకు రావడానికి కారణం అని చెప్పగలరా? ప్రకాశం డిస్టిక్ కదా మీది? అవును సార్. అక్కడ నుంచి మరి విసన్నపేట ఎందుకు వచ్చారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది, అదే అక్కడ గ్రౌండ్ ఇక్కడ ఉండడానికి కొంచెం క్లైమేట్ బాగుంటుంది, ఇన్స్టిట్యూట్ కూడా కొంచెం పర్లేదు బాగుంటుంది, అందుకని ఇక్కడికి వచ్చాం సార్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడికి వచ్చారు. నేను మీతో పాటు చాలా గ్రౌండ్స్లో పార్టిసిపేట్ చేశాను. అవును సార్. మన స్టూడెంట్స్ అందరికీ గ్రౌండ్ మీరే చేయించేవారు. అవును సార్. అది చాలా ప్లస్ అయింది మనకు. లాస్ట్ టైంలో నోటిఫికేషన్ ఏమైందంటే, ఈ నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది కదా. అవును సార్. ప్రిలిమ్స్ ఎప్పుడో జరిగింది, ఈవెంట్స్ ఎప్పుడో జరిగింది, 2 years గ్యాప్ వచ్చింది. అవును సార్. మా పిల్లలు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అనుకున్నాను అప్పుడు. అనుకున్న టైంలో ఇక్కడ మీరు అక్కడ నుంచి రావటం, మీరు ఇక్కడ మా దగ్గర కోచింగ్లో ఉండటం, అవును సార్, గ్రౌండ్ మీరు టేక్ ఓవర్ చేసుకోవడం, అక్కడ మా పిల్లల్ని మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ నుంచి వాళ్ళని బాగా ప్రాక్టీస్ చేయించడం, అందరు ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం, అది చాలా ప్లస్. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ డేట్లు ఇస్తేనే ప్రాక్టీస్ చేస్తారు చాలామంది. అలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది గ్రౌండ్ పర్ఫెక్ట్గా వేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి చాలా ఇంజూరీస్ అవుతాయి, పర్ఫార్మెన్స్ సరిగ్గా రాదు. మన స్టూడెంట్స్ మన పిల్లలు ఏంటంటే స్టార్టింగ్ నుంచి అంటే డేట్లు రాకముందే మన వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండారు, గ్రౌండ్ కూడా బాగా ప్రాక్టీస్ చేసే కనుక మన వాళ్ళని సెలెక్ట్ అయ్యారు. అవును. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, అప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేశారు, మళ్ళీ ఈవెంట్లో స్టార్ట్ చేశారు, చాలామంది జాబ్ మిస్ అయింది. అది కూడా 1 to 2 మార్క్స్ చాలామంది మిస్ అయ్యారు. కానీ మన స్టూడెంట్స్ మన పిల్లలు అయితే ఎగ్జాక్ట్గా చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి నేర్చుకోగలిగితే ఇప్పుడు అందరూ సెలెక్ట్ అయ్యారు. 100% అందరు ఈవెంట్స్ అయితే క్వాలిఫై అందరూ. మెయిన్స్ కూడా మ్యాక్సిమం ఈవెంట్స్ క్వాలిఫై మ్యాథ్స్. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీ గురించి పర్సనల్గా చెప్పండి సార్. మీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు అసలు? ఎలా ఎందుకు ఈ ఫీల్డ్ కానిస్టేబుల్ అవ్వాలి లేదా SI అవ్వాలని వచ్చారు? యాక్చువల్లీ అది నా డ్రీమ్ కాదు సార్, మా ఫాదర్ డ్రీమ్ అది కానిస్టేబుల్ అనేది. బట్ నేను అంటే మా ఫాదర్ SI చూడాలని కొంచెం నా ఆశ మనంది. బట్ కాకపోతే నేను SI మెయిన్స్ రాశాను, బట్ నాది మెరిట్ పోయింది సార్, మెరిట్ పోయింది అది. సో ఆ మెరిట్ పోవడం వల్ల కొంచెం నేను చాలా ఇబ్బంది పడ్డా, స్ట్రగుల్ అయ్యాను. బట్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు, నా రూమ్మేట్స్ కూడా. బట్ నేనే కొంచెం మెరిట్ పోయి నేను కొంచెం ఆగిపోయాను. ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారు కొంచెం ప్రోత్సాహం వల్ల మళ్ళీ నేను మా నాన్నగారు చెప్పిన మాటలు బట్టి నమ్మకం బట్టి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్గా APSP కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. బట్ కాకపోతే నాకున్న లోటు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మా నాన్నగారు లేరు, అదే నాకు కొంచెం బాధగా ఉంది. అదే యాక్చువల్గా 128 మార్క్స్ వచ్చినాయి కదా? 125 సార్. 125 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా మీరు సివిల్ కూడా మ్యాథ్స్ అయినా అంటే సివిల్కి దగ్గరగా ఉన్నారు. అవును సార్. ఎస్ సివిల్కి దగ్గరగా ఉన్నారు. కాకపోతే సివిల్ కట్ ఆఫ్ ఎక్కువ అవడం వల్ల మీరు APSPలో పడిపోయారు. అవును సార్. ఎస్. అయితే సివిల్ వస్తే సివిల్కి వెళ్ళేవాళ్ళ లేకపోతే APSPలో ఉండేవాళ్ళ? అంటే బట్ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్, నేను గ్రౌండ్లో మిమ్మల్ని చూశాను కదా. నేను ఓకే సార్. గ్రౌండ్లో చూసినప్పుడల్లా ఎక్కువ గ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాకు అనిపించేది ఆ గ్రౌండ్ ఫోకస్ పెట్టి APSP ఖచ్చితంగా కొట్టాలి. అవును సార్. అయితే APSP లిస్ట్ ఆప్షనా లేకపోతే APSP మెయిన్ ఆప్షనా? నా టార్గెట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమాట ఒక జాబ్లో ఉండాలి. అవును, ఏదో ఒక జాబ్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, మన వాళ్ళకి 135 వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది జాబ్ రాలేదు, 1-2 మార్క్స్ మిస్ అయింది. సో ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందంటే బట్ ఏంటి, నాకు సివిల్ మిషన్ APSP వచ్చింది. మా ఫ్రెండ్స్ గ్రౌండ్ దగ్గర నెగ్లెక్ట్ చేశారు, బట్ వాళ్ళకి ఎగ్జామ్లో బాగా లాక్కొచ్చారు. కానీ ఇప్పుడున్న కట్ ఆఫ్ వల్ల 2 మార్క్స్ మిస్ అయింది చాలా మంది. వాళ్ళకి సెకండ్ ఆప్షన్ లేదు, ఇంకా నాకు సెకండ్ ఆప్షన్ ఉంది, అయితే సివిల్ లేదా APSP అలా ప్రిపేర్ అయినా 100% APSP అయితే కొట్టాలి ఖచ్చితంగా. వస్తే సివిల్ కూడా సివిల్ అంతే. వెరీ గుడ్. అయితే ఇప్పుడు చాలామంది పిల్లలు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ యాజ్ ఎ కోచింగ్ సెంటర్ మా కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నేను చూస్తుంది ఏంటంటే ఈ 5 years నుంచి చాలామంది పిల్లలు ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడేమో వస్తున్నారు. అది ఎగ్జాక్ట్లీ రాంగ్ సార్. అది యాక్చువల్గా నేను చెప్తాను. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 5 years ఎవరైతే ఉన్నారో మా దగ్గర వాళ్ళకే జాబ్స్ వచ్చినాయి. అప్పుడప్పుడు వచ్చి లేకపోతే సీజనల్గా వచ్చి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరికి జాబ్స్ రాలేదు. దీన్ని మీరు ఎలా చెప్తారు? దీని గురించి మీరు అదే ఆస్పిరెంట్గా జాబ్ కొట్టారు కాబట్టి చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి. నేనేమంటానంటే ఒక యాస్పిరెంట్గా మనకు డిపార్ట్మెంట్లో ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడే నువ్వు వెళ్ళిపోవాలి. కోచింగ్కి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్లో, అదే మన కుమార్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నువ్వు పర్ఫెక్ట్గా నీకు నోటిఫికేషన్ వస్తే వెళ్దాం అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే చాలామంది రాసిన వాళ్ళు
1-2 మార్క్స్ మిస్ అయిన ఉన్నారు. వాళ్ళు ఇంకా రెడీగా ఉంటారు. వాళ్ళకంటే అడ్వాన్స్గా ఉండాలంటే ఇప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేసావు అనుకో, వాళ్ళకంటే నువ్వు అడ్వాన్స్గా ఉంటావు. అప్పటికప్పుడు వచ్చావు అనుకో, నువ్వు రాస్తావు, కానీ నీకంటే వాళ్ళు ముందు ఉంటారు. 1-2 మార్క్స్ జాబ్ మిస్ అయ్యేది అప్పుడు ఏం చేస్తావు? ఇంకా కరెక్ట్ చేయలేం. ఎప్పుడైనా యాస్పిరెంట్ ఎప్పుడైనా అడ్వాన్స్గా ఉండాలి. అడ్వాన్స్ ఉన్నప్పుడే మనం జాబ్ సాధించగలం. రెస్ట్ తీసుకోవద్దు మధ్యలో. నో రెస్ట్. గవర్నమెంట్ ఏమైనా రెస్ట్ ఇచ్చినా మనం రెస్ట్ తీసుకోవద్దు అస్సలు లేదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో నిరంతరం కృషి ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. వెరీ గుడ్, ఇది కరెక్ట్. నిరంతరం కష్టపడి మీరు ఎప్పటి నుంచి ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది 2018 నేను రాసానప్పుడు. అప్పుడు ఎస్ఐ నాది ఇంగ్లీష్ పోయింది. అప్పుడు కానిస్టేబుల్ నాది మెయిన్స్ అంటే మెరిట్ పోయింది. బట్ అక్కడ నుంచి నేను కొంచెం కష్టపడి బట్టి నాది ఎస్ఐ మళ్ళీ ఈసారి మెరిట్ పోయింది. బట్ కానిస్టేబుల్ రీచ్ అయ్యాను. వెరీ గుడ్. అయితే ఇక్కడ నేను మీ ప్రత్యేకంగా అడుగుతుంది ఏంటంటే సార్, నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఏమడుగుతున్నానంటే, మీరందరూ ఇన్ని సంవత్సరాలు కష్టపడి జాబ్ కొట్టారు, అంటే ఇక్కడతో ఆపేస్తారా? ఇంకా ముందుకు ఏమన్నా ఆలోచన ఉందా? లేదు సార్. ప్రజెంట్ నాకంటూ ఇప్పుడు ఎట్లా మనకంటే ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం సార్. బెటర్ జాబ్ ఎస్ఐ జాబ్ ఇంకా దానికి బెటర్గా వెళ్తాం ముందుకి. మీరు చదివారు కదా ఆల్రెడీ. అవును సార్. ఇదే కొంచెం కంటిన్యూ కష్టపడితే ఈ జాబ్ని చేసుకోవడానికి ముందు ప్రస్తుతానికి ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తారు. వెరీ గుడ్ స్టీఫెన్. మీరు జీవితంలో ఉన్నత శిఖరాన్ని ఇంకా అధిరోహించాలని, ఇక్కడతో ఆగకుండా ఈ కాంపిటేటివ్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఉన్నత శిఖరాలు, ఉన్నత జాబులు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ రేంజ్కి వెళ్ళాలని కష్టపడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మా వ్యూవర్స్కి, మన వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఏమైనా ఇస్తే? ఓకే, చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే. చాలామంది ఏమనుకుంటారంటే గ్రౌండ్ మనకి డేట్లు ఇస్తే చేద్దాము, హాల్ టికెట్లతో చేద్దామని చాలామంది అనుకుంటారు. సో అది ఎగ్జాక్ట్లీ 100% రాంగు. నువ్వు వన్స్ ఒకసారి ఫిలిము కంప్లీట్ అయిపోయిన ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి నువ్వు గ్రౌండ్ మీద ఫోకస్ పెడితేనే. చాలామంది ఏమంటారంటే జస్ట్ యావరేజ్గా గ్రౌండ్ వేసుకుందాం, యావరేజ్ జస్ట్ క్వాలిఫై అయితే చాలని చెప్పి చాలామంది మెంటల్కి ప్రిపేర్ అవుతారు. అది ఎగ్జాక్ట్లీ అది 100% రాంగ్. నువ్వు ఎప్పుడంటూ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యో గ్రౌండ్ కూడా అంతే ఎఫెక్ట్ పెట్టి ఎగ్జామ్లు కూడా అట్నే పెట్టామనుకో, వన్స్ ఒకసారి సివిల్ కానిస్టేబుల్ సివిల్ ఎగ్జామ్స్ మిస్ అయినా ఏపీఎస్పీ ఖచ్చితంగా వచ్చుద్ది, లేదా ఏఆర్ ఖచ్చితంగా వచ్చుద్ది. అలా మనం ప్రాక్టీస్ కావాలి. నిరంతరం మనం కష్టపడితేనే మన శ్రమకు ప్రతిఫలం. రెస్ట్ తీసుకున్నామంటే లైఫ్ లాంగ్ రెస్టే మన జీవితాలు. యాస్పిరెంట్గా ఎప్పుడు ముందే ఉండి మనం ముందుకు వెళ్ళాలి. ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను. క్రికెట్లో అందరికి తెలుసు విరాట్ కోహ్లీ, ద మోస్ట్ సక్సెస్ ప్లేయరు, అగ్రెసివ్ ప్లేయరు, 100% ఎఫెక్ట్ పెట్టే ప్లేయరు. అతను బెంగళూరు టీము 99% సెమీఫైనల్కి నాట్ క్వాలిఫై, 1% ఉంది. కానీ కోహ్లీ యొక్క థాట్స్ ఎలా ఉంటాయంటే ఆ 1% కూడా నేను మిస్ చేసుకోకూడదు అని థాట్స్ ఆ వ్యక్తికి ఉన్నాయి. కోహ్లీ ద కింగ్ కోహ్లీ అని ఊరికే అంటారు. కోహ్లీ ఎప్పుడంటే 1% చూశాడు, 99% చూడలేదు, 1% చూశాడు. ఆ కోహ్లీ అతను ఒక్కడిదే కాదు, ఆ టీం అందరికీ ఒక బూస్ట్గా ఎనర్జీగా అతను చెప్పి ప్రోత్సహించి తీసుకెళ్ళాడు. ఆ టీము సెమీఫైనల్కి వెళ్ళింది. చాలామంది ఏమనుకుంటారు, నాకు ఇప్పుడు ఫిలిమ్స్ ఎగ్జామ్స్లో నాకు ఎగ్జాక్ట్గా బార్డర్ స్కోరే వచ్చాయి. నువ్వు బార్డర్ చూడాల్సిన అవసరం లేదు, నువ్వు క్వాలిఫై అంతే. అది నీకు సంబంధం. నీకు కావాల్సింది మెయిన్ ఎగ్జామ్లో ముందుకు వెళ్ళాలి. కోహ్లీ లాగా మనం ఎప్పుడైతే నువ్వు తెగింపు కలిగి ఒక యోధులకు పోరాడుతావో సక్సెస్ నీదే. విరికి వాళ్ళకి అనగడుగు వేస్తే నువ్వు లైఫ్లో దేనికి పని చేయవు, నీకంటూ ఒక గుర్తింపు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ కోసం నువ్వు పోరాడాలి. పేరెంట్స్ నీ కోసం పోరాడి నీ చదివించినప్పుడు నువ్వు కష్టపడి చదువుకొని పేరెంట్స్కి ఒక మంచి గుర్తింపు, ఒక గర్వకారణంగా వాళ్ళు జీవించేటట్టుగా ఒక స్టూడెంట్స్ కావచ్చు, ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడంటూ మీ పేరెంట్స్ కోసం కష్టపడతారు, అప్పుడే 100% మీరు సక్సెస్ అయినట్టు. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పేరెంట్స్ కోసం మనం కష్టపడాలి, ఎవరి కోసమో కాదు. మన పేరెంట్స్ మనం చదివించారు, కష్టపడి మనల్ని ముందుకు నడిపించారు. వాళ్ళు ఎండకి వాళ్ళు కష్టపడి పనిచేసి మనల్ని నీళ్ళలో ఉంచినప్పుడు మనము కష్టపడి వాళ్ళని నీళ్ళలో ఉంచే విధంగా మనం తయారు కావాలి. ఆ స్థితిలో మనం ఉంచాలని యాస్పిరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. అందరికీ ఒకటే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.